శ్రీకృష్ణుడికి చెల్లెలైనటువంటి రుక్మిణీదేవిని ఆ నల్ల కృష్ణుడు గోల కృష్ణుడు పరిణయం చేసుకునేదా దేవతలన్నా ఏ విధంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఏ విధంగా చెల్లెలవుతుందని సందేహం అవునన్నా శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడైనటువంటి శిశుపాలుడికి మేనమామ కుమార్తె రుక్మిణీదేవి వరసకు చెల్లెలు కాదా అవునన్నా అట్టి చెల్లెల వరస అయినటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పరిణయం చేసుకోవాలని నీవు నాకు చెల్లెలు అంటున్నావు. నిన్ను నేను పరిణయం చేసుకుంటే తప్పే ఉంది. తెలిసినోడు ఈది పెద్ద మనిషిది తెలిసినోడు ఈదికి పెద్దన్నా ఉండు పతివ్రత ఏమో చెప్తాను. అది కూడా ఏంట ఒక ఊరిలో పోయి అయితే కదా మనకి పోయి చూసినా నీకైతే దోపుతున్నావా సెంటర్ పోయేది సాయం మెరుగక ఎతనితో అయినా ఇప్పటి వరకు నేను అలాంటి దాన్ని కాదు అన్నావు. నేను నీకు చెల్లెలు అన్నావు. ఇప్పుడు నేను కూతురు అంటున్నావు. నా దగ్గరికే వచ్చేస్తున్నావు. సరే కూతురు నువ్వు బాగా కొడుకున్నారన్నా. ఒకవేళ ఎవరైనా కొడుకుని ఉంటే చెప్పని గాడే సాక్షి. చెప్పన్నా చూసినారా కాదు చెప్పన్నా అంటే చెప్పు కూతురు వరుసతో ఎవరు కూడుకున్నారు? కూతురు వరుస తల్లి పెట్టదెల్లా కూతురు వరుసైన వారిని ఎవరైనా కూడుకుని ఉంటే నీవు నాతో రద్దు సెల్పి నన్ను సౌఖ్యము పొందినట్టు. మన అమ్మ ఆడదే, మన భార్య ఆడదే, పుట్టిన బిడ్డగా ఆడదే, నా పక్కన కొనుక్కునేది ఆడదే. నువ్వు అందరినీ ఒకే చూపుతో చూస్తే నేను గాడిదే గాడిలాగా అందరినీ ఒకే చూపుతో చూస్తున్నావే. నా మాట నేను పండితుడు. నీవేమడిగినా దానికి బదులిచ్చి సమాధానం నా చెంతనం ఉన్నది. సరే నీవన్నట్టు కూతురు వరసైన వారిని ఎవరైనా కొడుకుని ఉంటే నీవు నా కుందు చేయడుకు నీకు అభ్యంతరం లేదు కదా.